రాష్ట్రంలో హెపటైటిస్ బి, సి వైరస్ కేసులు కలకలం రేపుతున్నాయి. దక్షిణాది రాష్ట్రాల్లో ఏపీలోనే కేసుల సంఖ్య అధికంగా ఉంది. కోనసీమ జిల్లాలో దేశ సగటును మించి కేసులు నమోదవుతున్నాయి. గతంలో తీసుకున్న ఇంజెక్షన్ల సూదుల వల్ల ఇక్కడ కేసులు ఎక్కువగా ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. వైరస్ నిర్ధారణ అయిన వారికి యాంటీవైరల్ ట్రీట్మెంట్ ప్రారంభించినట్లు తెలిపారు. రాష్ట్రంలో హెపటైటిస్ బి, సి కేసులు ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ వైరస్ సోకిన వారు దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులుగా మారుతున్నారు. దక్షిణాది రాష్ట్రాల్లో ఏపీలోనే ఈ జబ్బుల తీవ్రత ఎక్కువగా ఉంది. ముఖ్యంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో హెపటైటిస్ బి, సి కేసులు ఎక్కువగా వెలుగు చూస్తున్నాయి. 25 ఏళ్ల కిందట కొందరు ఆర్ఎంపీ వైద్యులు ఒకే నీడిల్ ద్వారా ఎక్కువ మంది రోగులకు వేసిన ఇంజెక్షన్ల పర్యవసనాలు ఇప్పుడు కనిపిస్తున్నాయి. క్షౌరశాలల్లో క్షవరం, గడ్డం చేసేందుకు ఒకే బ్లేడ్లు ఉపయోగించిన ప్రభావం కూడా కేసుల పెరుగుదలకు కారణమవుతోంది. ఇన్నాళ్లు శరీరంలో నిద్రాణంగా ఉన్న వైరస్ లక్షణాలు క్రమంగా బయటపడుతున్నాయి. కామెర్లు, కడుపు నొప్పి, ఇతర జబ్బులతో ఆసుపత్రులకు వస్తున్న వారికి వైద్యులు పరీక్షలు చేస్తున్న క్రమంలో హెపటైటిస్ గా తేలుతోంది. కాట్రేనికోన మండలం పల్లం సమీప గ్రామాల్లో ఇటీవల కొన్ని కేసులు బయటపడ్డాక కోనసీమ జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నారు. ప్రాథమికంగా స్క్రీనింగ్ లో పాజిటివ్ వచ్చి తుది పరీక్షల్లోనూ వ్యాధి నిర్ధారణ అయిన వారికి చికిత్స అందిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ సూచనల మేరకు రాష్ట్ర వైద్య బృందం 2023 డిసెంబర్లో అమలాపురం చుట్టుపక్కల మండలాల్లో స్క్రీనింగ్ పరీక్షలు చేసింది. పాజిటివ్ కేసుల్ని గుర్తించి చికిత్సలు సూచించింది. కోనసీమ జిల్లా వ్యాప్తంగా చేసిన స్క్రీనింగ్ పరీక్షల్లో హెపటైటిస్ బి, సి కేసులు అధికంగా నమోదయ్యాయి. తాజాగా నిర్వహిస్తున్న ప్రత్యేక వైద్య శిబిరాల్లో కాట్రేనికోన మండలంలో హెపటైటిస్ బి పాజిటివిటీ రేట్ 8.98% నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. మొత్తం 51 మందికి యాంటీవైరల్ డ్రగ్స్ ఇచ్చే ప్రక్రియ మొదలైంది. మిగిలిన వారు ఈ మందులు వాడకపోయినా 3 నెలలకోసారి వైద్యుల్ని సంప్రదించాల్సిందిగా సూచిస్తున్నారు. హెపటైటిస్ సి నిర్ధారణ అయిన వారు 3 నెలల పాటు పరీక్షలు చేయించుకుంటూ చికిత్స పొందాలని డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ డాక్టర్ బివిఎల్ నరసింహం తెలిపారు. వైరల్ హెపటైటిస్ అన్నది లివర్కి సంబంధించిన డిసీజు. దీంట్లో మళ్ళీ ఏ గ్రూప్, బి గ్రూప్, సి గ్రూప్, డి గ్రూప్ అని ఉంటాయి. ఇవి ఐడెంటిఫై చేయటము, ఎర్లీగా ఐడెంటిఫై చేయటము, వాళ్ళకి డయాగ్నోస్ చేయటము, వాళ్ళకి ట్రీట్మెంట్ 100% ఫ్రీగా డ్రగ్స్ ఇస్తాము. దీన్ని కంట్రోల్ చేయటము అండ్ ఆల్సో మనం ప్రివెంటివ్, ఇది ఒకరి నుంచి ఒకరికి స్ప్రెడ్ అవ్వకుండా ప్రివెన్షన్ కూడా మనం ఎలాగ దోహదపడుతుందో అని చూస్తాం. ఎందుకంటే ఈ డిసీజ్ అన్నది నెగ్లెక్ట్ చేస్తే వేరియస్ కాంప్లికేషన్స్, లివర్ ఫెయిల్యూర్లోకి, లివర్ క్యాన్సర్స్కి ఆ స్టేజ్కి వెళ్తే మళ్ళీ క్యూర్ అవ్వవు. హెపటైటిస్ బి ద్వారా కాలేయం దెబ్బతిని దాని పనితీరు మందగిస్తుంది. క్రమేపీ అది లివర్ క్యాన్సర్ కు దారితీస్తుంది. చివరి దశలో రక్తపు వాంతులు కావచ్చు. హెపటైటిస్ డిలోనూ బి లక్షణాలే కనిపిస్తాయి. ఇంట్లో ఒకరికి హెపటైటిస్ బి, సి వస్తే కుటుంబ సభ్యులందరూ పరీక్షలు చేయించుకోవాలి. వారి నుంచి ఇతరులకు వ్యాపించకుండా పూర్తి జాగ్రత్తలు తీసుకోవాలి. హెపటైటిస్ బి, సిలు నిర్ధారణ అయితే వైరల్ లోడ్ బట్టి మందులు జీవితాంతం వాడాలి. హైరిస్క్ గ్రూపు వారికి పరీక్షలు చేసి నెగటివ్ ఉన్న వారికి ముందు జాగ్రత్తగా వ్యాక్సిన్ ఇస్తారు. 1,00,000 మంది హెల్త్ కేర్ వర్కర్స్ కు కేంద్ర ప్రభుత్వం అడల్ట్ వ్యాక్సిన్ ఇచ్చింది. వైరల్ హెపటైటిస్ లో 5 రకాలు ఉంటాయి. ABCDE. ఏ వైరస్, ఈ వైరస్ ఫుడ్, వాటర్ కంటామినేషన్ ద్వారా వస్తుంది. ఈ గ్యాస్ట్రోఇంటెస్టైనల్ డయేరియాస్ లో వస్తుంది. కాకపోతే అదేంటంటే ఆటో రిగ్రెసివ్, దానంతకు అదే సెల్ఫ్ సబ్సైడ్ అయిపోతుంది. సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ ఇచ్చేస్తే సరిపోతుంది. కానీ బి వైరస్, సి వైరస్, ఒకటి DNA వైరస్, ఒకటి RNA వైరస్ ఒంట్లో ఉండిపోయి మన ఇమ్యూనిటీ సిస్టమ్ వర్క్ చేసినప్పుడు అవి బయటపడుతూ ఉంటాయి, కొన్ని బయటపడవు. అలాగే వాళ్ళ క్యారియర్స్ అంటారనమాట. వాళ్ళు పాజిటివ్గా ఉండిపోతారు. వాళ్ళలో లక్షణాలు ఉండవు, కానీ వాళ్ళు పాజిటివ్ కాదో తెలుసుకోవాలి కదా. లైక్ HIV, ఇప్పుడు మనకి ఏ సర్జరీ చేసినా HIV టెస్ట్ లాగానే బి వైరస్, సి వైరస్ చేస్తే యాక్సిడెంటల్గా బయటపడతాయి. ఇది 30-40 ఇయర్స్ బ్యాక్లో మనకి ఆర్ఎంపీ డాక్టర్స్ ఇంజెక్షన్స్ ఇచ్చేవాళ్ళు. అన్సేఫ్ ఇంజెక్షన్ ప్రాక్టీస్ అంటే ఒకటే సూది సరిగ్గా స్టెరిలైజ్ అవ్వకుండా వాళ్ళు ఏదో చేసేవాళ్ళు, కానీ స్టెరిలైజ్ అయ్యేది కాదు. అదే సూది వాడటం వల్ల ఈ బీసీ స్ప్రెడ్ అయ్యాయి. కాబట్టి ఆ గ్రూప్ లోనే ఎక్కువ కనిపిస్తున్నారు. 40-50 ఇయర్స్ లో తల్లికి హెపటైటిస్ బి పాజిటివ్, బిడ్డకి సంక్రమించకుండా ఉండాలంటే పుట్టిన 24 గంటల లోపల ఇమ్యునోగ్లోబులిన్స్ అంటారు, అవి ఇచ్చేయాలన్నమాట. మనకి 31 సెంటర్లు ఉన్నాయండి మొత్తం స్టేట్ వైడ్. అన్ని పెద్ద ఆసుపత్రుల్లో ఉన్నాయి, డిస్ట్రిక్ట్ హాస్పిటల్లో ఉన్నాయి, ఏరియా హాస్పిటల్లో కూడా ఉన్నాయి. ఏరియా హాస్పిటల్ బాపట్ల, నర్సరావుపేట, అమలాపురం. ఈ హెపటైటిస్ బి వైరస్ కానీ హెపటైటిస్ సి వైరస్ కానీ మామూలుగా ఒకరి నుంచి ఒకరికి ఎలా స్ప్రెడ్ అవుతుంది అంటే కలుషితమైన సిరంజులు, ఒకరికి వాడిన సిరంజులు ఇంకొకరితో ఇంజెక్షన్స్ చేయటం, లేకపోతే శారీరకంగా ఒకరితో ఒకరు కలవటం, లేకపోతే తల్లి నుంచి బిడ్డకి గర్భం ద్వారా రావటం. అలాగే కొంతమంది డ్రగ్ అబ్యూజర్స్ ఉంటారు, డ్రగ్ ఇంజెక్షన్స్ చేసుకునే వాళ్ళు ఆ ఇంజెక్షన్ సేమ్ సిరంజ్ని వాళ్ళకి వాళ్ళ ఫ్రెండ్స్కి ఇస్తూ ఉంటారు. అంతేకాకుండా కొంతమంది టాటూస్ అంటే పచ్చబొట్లు పొడిపించుకునే వాళ్ళు కానీ వీళ్ళు చాలా చోట్ల
అవి శుద్ధంగా ఉండకపోవచ్చు ఆ నీడిల్స్ అనేవి. సో వాటి ద్వారా కూడా ఈ హెపటైటిస్ బి అండ్ సి వైరస్ ఒకరి నుంచి ఒకరికి వ్యాప్తి చెందుతూ ఉంటుంది. ఒకవేళ ఈ వైరల్ లోడ్ ఎక్కువ ఉన్నా లేకపోతే లివర్ డ్యామేజ్ ఉందని తెలిస్తే మాత్రం హెపటైటిస్ బి వైరస్ కి ట్రీట్మెంట్ ఉంది. అది కనుక మనం కరెక్ట్ గా వాడితే ఆ హెపటైటిస్ బి వైరస్ ని మనం క్యూర్ చేయొచ్చు. అండ్ అంతేకాకుండా మన ఆరోగ్యమే కాకుండా ఈ వైరస్ వేరే వాళ్ళకి సోకకుండా కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే 4 ప్రకారం జాతీయ స్థాయిలో హెపటైటిస్ బి కేసులు 0.95% కాగా ఏపీలో ఒక దశలో 2.4% పెరిగాయి. ప్రస్తుతానికి 1.97% తగ్గాయి. హెపటైటిస్ సి పాజిటివిటీ రేటు జాతీయ స్థాయిలో 0.3% కాగా రాష్ట్రంలోనూ 0.3%గా ఉండేది. ప్రస్తుతం 0.7% పెరిగింది. 2022 లెక్కల ప్రకారం భారత్లో హెపటైటిస్ బి వ్యాధిగ్రస్తులు సుమారు 3 కోట్ల మంది, సి వ్యాధిగ్రస్తులు సుమారు 55 లక్షల మంది ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం 2022లో సిరో సర్వైలైన్స్ ద్వారా ఏపీలో హెపటైటిస్ బి 2.3%, హెపటైటిస్ సి 0.3% మందిలో వ్యాప్తిలో ఉన్నట్లు తేల్చింది. ఇటీవల రాష్ట్రంలోని 95 జైళ్లలో ఉన్న 7,000 మంది ఖైదీలకు వైద్యారోగ్య శాఖ నిర్వహించిన ప్రాథమిక పరీక్షల్లో 2.6% మంది హెపటైటిస్ బి, 0.5% మంది హెపటైటిస్ సితో బాధపడుతున్నట్లు తేలింది.